నమస్తే, వెల్కమ్ టు వీడియో స్టిల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్, వాటర్ మేనేజ్మెంట్ జరగాలని అధికారులకు ఆదేశం. ఏఐలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్విడియా సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం వల్ల 10,000 మంది విద్యార్థులకు శిక్షణ, 500 ఏఐ స్టార్టప్లకు లబ్ధి. వైసీపీ అధినేత జగన్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్. గంజాయి బ్యాచ్ను జగన్ పరామర్శించడం సిగ్గుచేటని ఆగ్రహం. కృష్ణా గోదావరి డెల్టాకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పంటలు తుఫాన్ల బారిన పడకుండా పంట కాలాన్ని ముందుకు జరపాలని అన్నారు. కృష్ణా గోదావరి డెల్టాల పరిధిలో వెంటనే సాగు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చేలోగా పంటలు చేతికి వచ్చేలా పంట కాలాన్ని నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపు, రిజర్వాయర్లు నింపడం, సమర్థ నీటి యాజమాన్య విధానం అమలు, ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో సంవత్సరమంతా భూమి పచ్చగా ఉండేలా 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలని చెప్పారు. ఒక్క ఏడాది సమృద్ధిగా వానలు కురిస్తే ఆ నీటితో 3-4 ఏళ్లు కరువు వచ్చినా తట్టుకునేలా నీటి యాజమాన్య విధానాలు చేపట్టాలని సూచించారు. పంటల విధానంలో మార్పు చేయాలని, తడి పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. జల సంరక్షణ కోసం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలని సూచించారు. నిర్వహణ లోపాలు సరిచేసుకుంటూ రాష్ట్రంలో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకోసం సమర్థంగా శాస్త్రీయంగా నీటి ఆడిట్ నిర్వహించాలని అన్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి 81,900 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశామని అధికారులు తెలిపారు. ఈ వ్యయంలో 50% అంటే 40,950 కోట్ల విదేశీ సంస్థల నుంచి రుణంగా సేకరించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అలాగే కేంద్రం వాటాగా 20%, గ్రాంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ కింద 10%, ప్రైవేటు సంస్థల ద్వారా 16,380 కోట్లు సమీకరించాలని నిశ్చయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో యువతకు నైపుణ్య శిక్షణతో సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియాతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యా అధికారులు, ఎన్విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10,000 మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్లు అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. గతేడాది అక్టోబర్లో మంత్రి నారా లోకేష్ ఎన్విడియా ఈసీఓ జాన్సన్ హోంగ్ తో ముంబైలో సమావేశమై అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకరించాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. రాబోయే సంవత్సరాల్లో 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం, 500 ఏఐ ఆధారిత స్టార్టప్లు అభివృద్ధికి మద్దతు ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఏఐ యూనివర్సిటీకి అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు, హార్డ్వేర్ సామర్థ్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమలు, ప్రభుత్వ విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారింది. విద్యార్థులకు ప్రాజెక్టులు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటర్షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు. ఏపీని దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్ గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు కానుంది. రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 22 ఏ భూములకు సంబంధించిన కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేలా రెవెన్యూ సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. జగన్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి జగన్ రావడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ పాలనలో రేపల్లె ప్రాంతానికి చెందిన అమర్నాథ్ గౌడ్ను అమానుషంగా చంపితే కనీసం పట్టించుకోలేదని అన్నారు. ఇలాంటి నాయకులు నీతులు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రోజు రోజుకి జగన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా మనం చూసాం. ప్రతి నెల అంటే సంవత్సరానికి ఉండే 12 నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు, అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అండతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచనతో ముందుకెళ్తాం. రాగానే పెన్షన్లు పెంచడం, ఎంత భారం ఉన్నప్పుడు కూడా పెన్షన్లు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్ళే విధంగా చేస్తాం. మరి ఈరోజు చూస్తా ఉన్నాం డిఎస్సి, ఒక అన్నా క్యాంటీన్,
ఒక పక్క దీపం పథకాలు, ఒక పక్క మత్స్యకార సోదరులకు మత్స్యకార భరోసా ఇది చెప్పుకుంటూ ప్రతి నెల ఒక కార్యక్రమం వచ్చే విధంగా, అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతన్నకి మనం మాట ఇచ్చానో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన ప్రపోర్షనట్గా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కూడా 20 తారీఖు ఇచ్చే విధంగా, మరి మొదటి వారం ఇప్పుడే స్కూల్ ఇప్పుడు మొదలవుతా ఉన్నాయి, మొదటి వారంలో కల్లా తల్లికి వందనం అంటే అన్ని నెలకి ప్రతి ఒక్క నెలకు కూడా కార్యక్రమానికి ప్రతి నెలకు ఒక కార్యక్రమం చేసే విధంగా ఏ సూపర్ 6 మాట ఇచ్చామో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాను. ఆగస్టు 15 నుంచి మహిళామ తల్లులకి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఇస్తూ ఉన్నాను. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలో, ఉపాధి కల్పించాలో, యువతకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. TCS లాంటి దిగ్గజాలు విశాఖపట్నంలో రావటం, తిరుపతిలో మనకి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి రిసార్ట్లు రావటం, ఆర్సెల్ మిట్టల్ రావటం, మనకి ఏరోస్పేస్ అన్నీ కూడా రాయలసీమ వైపు రావటం, అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలతో గౌరవ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేయడం, అంటే ఇవన్నీ కూడా ఒక వేగవంతంగా ప్రోగ్రెసివ్ మోడ్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రానికి ముందుకు వెళ్తా ఉన్నాం. ఇస్తే సలహాలు ఇవ్వాలి లేదా కూర్చోవాలి, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కామ్తో పాటు గత 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తాయంటే ఒప్పుకునేది లేదు. మనం చూసాం మొన్న ఈ ప్రాంతానికి, తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మత్తులో కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభించడానికి వచ్చాడు, కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ, ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు బలైన వర్గాలకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా పరామర్శించలేదు. ముఖ్యంగా మన ప్రాంతంలో అమర్నాథ్ గౌడ్ చనిపోతే అసలు దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు. అంటే వారి పరిపాలనకి మన పరిపాలనకి ఉన్న వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క 300 రోజులు అవ్వచ్చు దాదాపు, అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది అంటే అన్ని లైన్లో పడిన తర్వాత 300 రోజులు అంటే 300 రోజులు 300 మంచి కార్యక్రమాలు చేసి ఉంటాం. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని తప్పనితో పనిచేస్తాను. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. 20 డ్రోన్ల సహాయంతో బీచ్ ఫెస్టివల్ ను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. వచ్చే పర్యాటకులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బీచ్ ఫెస్టివల్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్డీఆర్ఎఫ్ మెరైన్ పోలీసులతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని ఎస్పీ గంగాధర్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మచిలీపట్నంలో జరిగిన మసూలా బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటికే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఎస్పీ గంగాధర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరితో కూడా మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బీచ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఏపీఎస్పీ అదేవిధంగా మొత్తం అందరినీ కూడా కట్టుదిట్టమైన పోలీస్ మానిటరింగ్ చేసుకుంటూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ గంగాధర్ ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు? రానున్న రోజుల్లో వీకెండ్ వచ్చే పర్యాటకులు కూడా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? ఓకే, ఇది ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ నుంచి ఒక 800 మెంబర్స్ని మేము తీసుకున్నాము. అట్లా కాకుండా ఎస్డీఆర్ఎఫ్ టీం మాకు కాకినాడ నుంచి వచ్చారు, అలాగే మెరైన్ టీం నుంచి మన ఇన్స్పెక్టర్ సురేష్ గారు, అలాగే ఇంకా వాళ్ళ సుభాష్ చంద్రబోస్ గారు, అట్లాగే నాగేంద్ర గారు, వీళ్ళందరూ కూడా స్పెషల్ ఎక్విప్మెంట్ అది వేసుకొని వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్లో బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు. ఎవరో కూడా లోపలికి వెళ్లకుండా ఉండేందుకు గాను వాళ్ళకి మైక్స్తో బెల్ హైలర్స్తో వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఏదన్నా ఎవెన్చువాలిటీ ఉంటే వాళ్ళ లైఫ్ బాయ్స్ని ఉపయోగించి వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని రెస్క్యూ చేసేదానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఓన్లీ లైట్ ఫెయిల్యూర్ అయ్యేంత వరకు మేము స్విమ్మింగ్ అలౌ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు కూడా చాలా టర్న్అవుట్ చాలా బాగా ఉంది. అలాగే మేము అన్నీ కూడా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈరోజు చాలా ఈవెంట్స్ జరిగినాయి. అలాగే కొంచెం డ్రిజిలింగ్ కూడా ఉంది. చాలా మంచి వాతావరణం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఒక పక్కన ఎండ, ఒక పక్కన వాన, అట్లాగా చాలా మంచి వాతావరణం. చాలా పబ్లిక్ చాలామంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో యూ కెన్ సీ దట్ సన్ సెట్టింగ్ అండ్ ద అదర్ సైడ్ ఇస్ క్లౌడ్స్. అట్లాగే పబ్లిక్ కూడా చాలా ఎక్కువ మంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవి అయిపోయిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వడానికి పార్టిసిపేట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అక్కడ కయాకింగ్ జరుగుతోంది. సో అక్కడ ఈ రోయింగ్ జరుగుతోంది. అట్లాగే జెట్ స్కీ బోట్స్ కూడా ఈ వేవ్స్లో
చాలా పైకి ఎగురుతా చాలా ఉల్లాసంగా చాలా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పటివరకు కంటిన్యూస్గా ఈ వాతావరణంలో కూడా ఈ చాపర్ హెలికాప్టర్ రైడింగ్ అంతా కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. సో రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క ఆనంద ఉత్సవాలతో ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క మాసులా బీచ్ ఫెస్ట్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ పోలీస్ పరంగా మేము అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మైక్రో ప్లానింగ్ చేయడమే కాకుండా వాటిని ఎగ్జిక్యూట్ చేసేదానికి అట్లాగే ఎప్పుడు ప్రతిరోజు ప్రతి సమయం మానిటరింగ్ చేసేదానికి ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క మాసులా ఫెస్ట్ అనేటువంటిది బాగా సక్సెస్ఫుల్ స్టార్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఈవినింగ్ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అలాగే 8న చాలా భారీ లెవెల్లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఈరోజు మార్నింగ్ ఈ యొక్క హెలికాప్టర్ రైడ్స్ని స్టార్ట్ చేశారు. అట్లాగే కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రజెంట్ వాలీబాల్, అలాగే బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కయాకింగ్ అనేటువంటి కాంపిటీషన్స్ ఆ జడ్జెస్తో సహా క్లియర్గా చేస్తూ ఉన్నారు. సార్, అదేవిధంగా గజ ఈతగాళ్ళని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. డ్రోన్స్ ఏమన్నా ఏర్పాటు చేశారంటే టెక్నాలజీ పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని డ్రోన్ టెక్నాలజీగా మార్చబోతున్నారు. అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీస్ ఎన్ని డ్రోన్స్ ఉపయోగించారు ఏంటి? మేము 20 డ్రోన్స్ని మేము ఉపయోగిస్తున్నాం. మా దగ్గర 7 ఉన్నాయి. 13 అదర్ డిస్ట్రిక్ట్స్ని తెప్పించడమే కాకుండా విజయవాడ సిటీ నుంచి ఫాల్కన్ వెహికల్ కూడా మేము తీసుకుని ఆ డ్రోన్స్ని వాటిని కనెక్ట్ చేసి మేము చేస్తూ ఉన్నాము. సో ఈ సముద్రం లోపల ఉన్నటువంటి అంటే లేడీస్ వాళ్ళు స్నానాలు అవి చేస్తుంటారు కాబట్టి ఈ ప్రాంతంలో కాకుండా మిగిలిన ట్రాఫిక్ అదర్ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో వాటన్నింటిని కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. సార్, అదేవిధంగా 2018లో ట్రాఫిక్ కష్టాలు పడ్డారని చెప్పి కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. 2 రోజుల్లో కూడా వీకెండ్ ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేసిన, ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? అంటే యాక్చువల్గా 2018లో ఈ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఉన్నమాట వాస్తవం. కారణం ఏంటంటే ఏదైతే దారిలో వచ్చారో అదే దారిలో వెళ్ళటం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే వచ్చే దారికి వెళ్ళే దారికి సంబంధం లేదు. వెళ్ళే దారికి ఎగ్జిట్ రూట్స్ సెపరేట్గా ఇవ్వడం జరిగింది. అవి కొంచెం నేరో రోడ్స్ ఉన్నప్పటికి కూడా 1 వేలో అవన్నీ కూడా రీచ్ అవుతూ ఉన్నారు. సో ఆ దారులు కూడా ఇప్పుడు నేను చూసి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే మసూలా బీచ్ ఫెస్టివల్కు పోలీస్ పరంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పర్యాటకులందరినీ కూడా ఆకర్షించే విధంగా కూడా మసూలా బీచ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే మొత్తం మసూలా బీచ్ ఫెస్టివల్ పర్యాటకులతో సందడిగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఈ ఎస్పీ గంగాధర్ అయితే చెప్పడం ఏంటంటే 2018లో ఏదైతే పర్యాటకులు పడిన వాస్తవం కానీ ఇప్పుడు ఏదైతే 1 వే ఏదైతే వచ్చే దారి వెళ్ళే దారి ఈక్వల్ కాదు అని చెప్పి కూడా ఇక్కడ ఎస్పీ గంగాధర్ అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు విజువల్స్లో మనం. ఆయన ఒక గొడుగు పట్టుకొని వర్షం సైతం లెక్క చేయకుండా గొడుగు పట్టుకొని కూడా ఇటు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పర్యాటకులు వీకెండ్ అయిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీస్ మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దగ్గరుండి ఎస్పీ గంగాధర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి చూస్తే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 800 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో వీకెండ్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు కూడా చేస్తాము. ఇప్పటికే మొత్తం 20 డ్రోన్లు అదేవిధంగా ఒక ఫాల్కన్ వెహికల్ కూడా అందుబాటులో ఉందని చెప్పి కూడా ఇక్కడ ఎస్పీ గంగాధర్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మచిలీపట్నం బీచ్ నుంచి. బక్రీద్ పండుగ త్యాగానికి సోదర భావానికి ప్రతీక అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. 59వ డివిజన్ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బక్రీద్ కిట్లను ఆయన పేద ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైనార్టీ కుటుంబాలకు తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్కే జాన్వలి, ఎస్కే సలం, ఎస్కే బాజే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమావిశ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు
50 పేద ముస్లిం కుటుంబాలకు బక్రీద్ కిట్లను అందజేశారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయటమే లక్ష్యమని చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ పాలనలో ప్రతి పండుగ సందర్భంగా మైనార్టీలకు తోఫాలు అందజేస్తున్నామని గుర్తు చేశారు. కాగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పండుగలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మైనార్టీలు నష్టపోయారని విమర్శించారు. బక్రీద్ పండుగ త్యాగం సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందుగానే తోఫాలు అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. బక్రీద్ సందర్భంగా మా మైనార్టీ నాయకులందరికీ, మా మైనార్టీ కుటుంబాలందరూ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. రేపు బక్రీద్ అంటేనే పేదలకు అండగా ఉండటం, అనేక రకాలుగా మరి మైనార్టీ కుటుంబాలకి దానం చేయటం, ఏదైతే ఖురాన్ చెప్పిందో తమ సంపాదనలో కొంత భాగాన్ని మైనార్టీ పేద వర్గాల కోసం ఇస్తూ సహాయపడమని అల్లా ఆశించాడు. ఖురాను మనకు చెప్పిందో దాన్ని అమలు చేసే విధంగా అందరం కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు బక్రీద్ సందర్భంగా 59వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి పర్వీను, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల్ సురేష్, అన్వరు, అందరూ మైనార్టీ నాయకులు రోజున మరి మహిళలందరికీ సరుకులు ఇవ్వటం, నిత్యావసర సరుకులు ఇవ్వటం సంతోషం. ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రభుత్వ పరంగా చేస్తాం. అలాగే మా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని రకాలుగా మైనార్టీల అభ్యున్నతి కోసం అండగా ఉంటాం. కబ్రస్థాన్లు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, అలాగే కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా మంచి మెరుగైన స్థితిలో తీసుకొచ్చి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరీమణులందరికీ, పెద్దలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కొత్త ధర్మల భాగంగా మా ఉంగుటూరు నియోజకవర్గ స్థానాన్ని జనసేనకి కేటాయించడం జరిగిందని అప్కప్ చైర్మన్ గన్ని వీర ఆంజనేయులు తెలిపారు. గతంలో నేను శాసనసభ్యులుగా పనిచేసినా కూడా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన కూటమి నాయకులు కలిసికట్టుగా పనిచేసి ఉంగుటూరు నియోజకవర్గాన్ని గెలిపించుకున్నామని అన్నారు. రాష్ట్ర అప్కప్ చైర్మన్ నియమితులైన గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం స్థానిక ఏబీ కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకార మహోత్సవం పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రావు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మాజీ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ అనగార రామ్మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జోహార్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఓలవల బాబ్జీ, సుమారు 2500 మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గని వీరాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సేవలు గుర్తించి రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ కు, పల్లా శ్రీనివాస్ కి, బీజేపీ, జనసేన పార్టీ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర సహకార బ్యాంకును, బీసీసీ బ్యాంకును 1,00,000 కోట్ల టర్నోవర్ కు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గం జనసేనకు కేటాయించినటువంటి సందర్భంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా మరి నేను గతంలో శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ కూడా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను మరి నేను పార్టీకి ఎంతో కమిట్మెంట్తో పనిచేసినటువంటి ఆ సందర్భాన్ని మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈరోజు నాకు పశ్చిమ గోదావరి జిల్లా మరి ఏదైతే డీసీసీబీ బ్యాంక్ కానీ రాష్ట్ర అప్కా బ్యాంక్ చైర్మన్గా కూడా మరి నాకు ఇవ్వడం చాలా సంతోషదాయకం. దీనికి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పాదాబంధనం చేసుకుంటూ మరి లోకేష్ బాబు గారికి కానీ అలాగే పల్లా శ్రీనివాస గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ పదవి రావడానికి సహకరించినటువంటి జనసేన పార్టీ పెద్దలకు అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలకు వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను అప్కాబ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో రానున్న రోజుల్లో ఈవేళంటే మొదటి రోజు నేను ఈవేళ ఛార్జ్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క బ్యాంక్ పరిస్థితి ఈ రోజునేంటి, రాబోయే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో ఈ బ్యాంక్ని మా అప్కాబ్ బ్యాంక్ కానీ డీసీసీబీల బ్యాంక్ కానీ టోటల్ టర్నోవర్ 1,00,000 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్లాలనేది ప్రాథమికంగా మేము అనుకున్నటువంటి అంచనా. ఖచ్చితంగా
నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అయిన పోస్టు. మా నాయకుడి వల్లే మరి నాకు కూడా 20 గంటలు కూడా పనిచేసే కెపాసిటీ నాకు ఉంది. ఖచ్చితంగా మన ఏదైతే అప్కాప్ సిబ్బంది కానీ, డీసీసీపీ సిబ్బంది కానీ, కోఆపరేటివ్ సిబ్బంది కానీ అధికారుల యొక్క సహకారంతో, మంత్రుల యొక్క సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నబార్డ్ ఏదైతే ఉందో మరి సెంట్రల్ గవర్నమెంట్లో మన అప్కాప్కి సపోర్ట్ చేసేది, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో నాబార్డ్ నుంచి కూడా మరి కావాల్సిన గ్రాంట్లు తెచ్చి రైతులకు కావాల్సినటువంటి మా గోదావరి జిల్లాలో అంటే అక్కడంతా కూడా ఆక్వా పరిశ్రమను పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే మరి రాయలసీమలో కానీ మా అప్లాండ్లో కానీ వాణిజ్య పంటలకు రైతులందరికీ కూడా కావాల్సినటువంటి సహాయాలు చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా జాతీయ బ్యాంకుల కన్నా మా కోఆపరేటివ్ బ్యాంకు రాబోయే రోజుల్లో అత్యున్నత పాత్ర పోషించడమే కాకుండా రైతులకు మేలు చేయడంలో ఖచ్చితంగా నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని మీడియా ద్వారా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అందజేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో గల గులాబీ తోట వద్ద అమరావతి వాకర్స్ క్లబ్ లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర పాల్గొన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొక్కలను స్థానికులు పంపిణీ చేసిన ఆయన అనంతరం స్వయంగా కొన్ని మొక్కలను కూడా నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతూ సమస్యలు పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని అన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో మొక్కల నాటింపు చేపట్టినట్లుగా తెలిపారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 కోట్లతో అమరావతి వాకర్స్ క్లబ్ పార్కును అభివృద్ధి చేసినట్లుగా గుర్తు చేశారు. అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని అన్నారు. తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 1.32 కోట్ల వ్యయంతో పార్కు అభివృద్ధి పనులు ప్రారంభించామని, ఇందులో సెంట్రల్ లైటింగ్, పిల్లలు ఆట పరికరాలు, వృద్ధుల విశ్రాంతి సదుపాయాలు, యువత కోసం జిమ్, వాలీబాల్ కోర్ట్, విలువిద్యకు సంబంధించిన క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు, ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈరోజు 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజ్ కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, అలాగే రుక్మిణి, ఇంక డివిజన్ నాయకులందరి ఆధ్వర్యంలో, జనసేన నాగరాజు, రమణ, మరి సాయి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, శివ, అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో, ఇంటి ముందు, రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలుపునిస్తూ ఉన్నాం. మొక్కలే మనకి ప్రాణవాయువునిచ్చేది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని ప్రజలను కోరుతాం. 7 ఏళ్ల తర్వాత విజయవంతంగా మెగా డిఎస్సీ చేపట్టామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఇకపై ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించామని అన్నారు. మొట్టమొదటిసారిగా 4000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చామని గుర్తు చేశారు. 100% అక్షరాస్యతపై ప్రాజెక్టు ఆ అక్షర ఆంధ్ర ప్రారంభించినట్లుగా వెల్లడించారు. విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్, వాటర్ మేనేజ్మెంట్ జరగాలని అధికారులకు ఆదేశం. ఏఐలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్విడియా సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం వల్ల 10,000 మంది విద్యార్థులకు శిక్షణ, 500 ఏఐ స్టార్టప్లకు లబ్ధి. వైసీపీ అధినేత జగన్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్. గంజాయి బ్యాచ్ను జగన్ పరామర్శించడం సిగ్గుచేటని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.